పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. తొందరపడద్దు, మరలా చెప్తున్నాను. నోట్ చేసుకోండి, పెన్ తీసుకోండి, నోట్ బుక్ తీసుకోండి, బైబిల్ తెరవండి. పేతురు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము 11వ వచనం. 2 Peter chapter 1 verse 11లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎంత మంచి వాగ్దానం. అన్ని వాగ్దానాల్లో ఒక రకంగా ఉంటాయి. ఈరోజు ఈ వాగ్దానం చాలా దీవెనగా ఉంటుంది. ఎందుకంటే బహుశా నువ్వు కూర్చుని ఆలోచిస్తున్నావు, నేను పరలోకం వెళ్తానా, నేను దేవుని రాజ్యం చేరుతానా, నా పిల్లలు దేవుని రాజ్యంలోకి వస్తారా, నేనే బాప్తీసం పొందాను, వాళ్ళు బాప్తీసం పొందలేదు, లేకపోతే వారు ఇంకా మారు మనసు పొందలేదు, నాకు కూడా భయంగానే ఉంది, నేను దేవుని రాజ్యం వెళ్తానా, వెళ్ళనా, దేవుని రాజ్యంలో నాకు స్థానం ఉందా, రక్షణ టికెట్ ఉంది కానీ నేను నిజంగా వెళ్తానా, పరలోకం వెళ్తానా, పరలోకం దాకా వెళ్తానా, పరలోకం యొక్క గుమ్మం దాకా వెళ్ళి ఆగిపోతానా, లేకపోతే నరకానికి కానీ వెళ్ళిపోతానేమో, నరకంలో కాలిపోతానేమో, నేను కాలిపోతుంటే మరి అక్కడ ఎవరు నన్ను రక్షిస్తారు. నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేసి నువ్వేమైనా టెన్షన్ అవుతున్నావేమో. నీకు దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే, నీవు నీ కుటుంబము దేవుని నిత్య రాజ్యములో సమృద్ధిగా ప్రవేశిస్తారు. ఆశీర్వాదకరంగా. డోకా లేదు, మరి వాళ్ళు రక్షించబడలేదు కదండి, మా ఆయన రక్షించబడలేదు, నా భార్య రక్షించబడలేదు, మూర్ఖుల కింద ఉన్నారు, దేవుడు మాట ఎత్తనివ్వట్లేదు ఇలా అసలు అని, దేవుడు అంటే అసలు భయంకరమైన గొడవ పెడుతున్నారు అని అనుకుంటున్నావా? సమయం ఆసన్నమైనప్పుడు తండ్రి చేత వారు ఆకర్షించబడితే యేసు రాజ్యంలోకి వాళ్ళు వచ్చేస్తారు. యేసు ప్రభు వారిని చాలామంది అడిగారు, బోధకుడా ఇన్ని అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు మీరు,
అందరూ నిజంగా బోధకుడు కుంటివాడిని బాగు చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, కుష్ఠవ్యాధిని బాగు చేశాడు, మరి రోగులు అందరూ బాగుపడిపోతున్నారు, ఈయన నిజముగా దైవ కుమారుడు అంటున్నారు. ఓకే, కానీ మనం ఈ ఊరిలో వదిలి వేరే ఊరు వెళ్తుంటే ఎవరు మనతో శిష్యార్కం చేయట్లేదు, ఎవరు మీ వెనకాల రావట్లేదు, అక్కడే వదిలేస్తున్నారు మిమ్మల్ని. ఏంటి బోధకుడు అంటే అప్పుడు యేసుప్రభువు వారు చెప్పారు, ఎరువార్లరా, తండ్రి చేత ఎందరూ ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. తండ్రి ఆకర్షణ లేకుండా ఎవ్వరూ నా యొద్దకు రాలేరు. అందుకని ఈరోజు నీ ఇంటిలో నీకు తండ్రి ఆకర్షణ అయింది. మరి నువ్వు అందుకే కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నావు. మరి అంగీకరించలేని వారి గురించి ఆలోచిస్తున్నావు కదా. నువ్వు వారి గురించి చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. తగిన సమయం ఆసన్నమైంది. నీ కుటుంబం అంతా, మీ వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఈ 11వ వచనంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో, ఇటర్నల్ లైఫ్ అనమాట అది. మరి నిత్యత్వము, నిత్య జీవము, ఇటర్నిటీ, నిత్యత్వము, నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మనం ఎన్ని సంపాదించిన ఇక్కడ వదిలేయాలి. మహా ఎంజాయ్ చేస్తే ఒక 20 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాం అంతే. ఇంకా చిన్న వయసు అయితే 60 చేస్తారేమో, పని 70. ఇంకంతకంటే అన్ని పట్లు వదిలేస్తాయి, అన్ని జాయింట్లు వదిలేస్తుంటాయి. ఇంకెన్ని తిన్నా కూడా లోపల సెట్ కావు. ఒకరోజు సృహ పడిపోవాల్సి వస్తుంది. ఏ బీపీఓ డౌన్ అవటం, షుగర్ డౌన్ అవటం అయిపోయి మొత్తం ఆత్మ మన బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఆత్మ నిత్యము నివసించే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం కొరకే ఇక్కడ మనం ఈ దేవుని నమ్మేది, ప్రాకులాడేదంతా కూడా నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి మానవుడు ఎంతో కష్టపడతాడు. కొందరు ఆవుల్ని గోదానం ఇస్తుంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆవును గోదానం ఇస్తే ఆ ఆవు తోక పట్టుకుని పరలోక రాజ్యం వెళ్తామని ఒక సిద్ధాంతాన్ని బట్టి కొందరు కింద రావి చెట్టుకి వేరే చెట్టుకి పెళ్లి చేస్తారు. తాటి చెట్టు రావి చెట్టు కలిసి ఉంటే వాటికి పెళ్లి చేసి అందరికీ భోజనాలు పెడతారు. మా పితరు అలా చేశారు కాబట్టి చెప్తున్నాను నేను. మా చిన్నతాతయ్య గారు చాలా ల్యాండ్ అతను ఆస్తున్నవాడు, కొడుకులు ఉన్నారు ఆయనకి. కానీ ఆయనకి కొడుకులు నేను చనిపోయిన తర్వాత వాళ్ళు ఈ కొట్టుకు చేస్తారేమో ఈ ఆస్తుల కోసం, నాకు నిత్యరాజ్యంలోకి వెళ్ళటానికి వీళ్ళు అడ్డు వస్తారేమో, ఊరంతా భోజనాలు పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచేశారు భోజనానికి. కానీ మనం అటువంటి భోజనాలకు వెళ్ళాం కనుక నేను దగ్గరుండి అలా చూస్తున్నాను అసలు ఏం చేస్తున్నాను. ఆయన బ్రతుకుండగానే, ఆయన లేకపోతే జరిగే కార్యక్రమం అంతా ఆయన చేసేసాడు. దేనికోసం అంటే నిత్యరాజ్యం వెళ్ళాలని. మొత్తం మీద అక్షింతలు కూడా అందరూ వేసేసి, చాలామంది జ్ఞానం లేని వాళ్ళు అక్షింతలు వేసేసి భోజనాలు చేసేసి మూత తుడుచుకొని పోయారు అందరూ, బూర్లు గార్లు తింటే. అన్నీ అయిపోయిన తర్వాత కూడా కొంతకాలం బ్రతికాడు ఆయన. ప్రియులరా, మనం భోజనం పెట్టడం ధర్మం తీసుకెళ్తుందంటే ఏది చేసినా బైబిల్ ఏం చెప్తుందంటే యేసు రక్తములో కడగబడిన వాడెళ్తాడు, యేసు దేవుడిని ఒప్పుకుంటే రక్షించబడతామని దేవుని వాక్యం సెలవిస్తాం. మరి నీవు ఇన్ని రకాల సందిగ్ధంలో ఉన్న నీకు అసలు మరి నేను చనిపోతే తలగొరుగు పెట్టేవాడు ఉన్నాడా, పెడతారా? ఇవన్నీ చేయరు కదా, పొత్తర్లు పంచిపెట్టరు కదా, మళ్ళీ ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ చేయకపోతే నేను వెళ్ళను కదా అనుకుంటున్నావేమో. ఆల్రెడీ నీకు లైన్ క్లియర్ అయింది. నీ కుటుంబం బ్రతుకునంతకాలం సుఖజీవంతో కూడా సంవత్సరములు శాంతిని కలిగి జీవిస్తావు. సమయం ఆసన్నమైనప్పుడు నీవు, నీ కుటుంబం, మీ వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే బంగారు వీధులు ఉంటాయని చెప్పాడు. ప్రియేసు రాజుని చూచిన చాలని ఒక పాటలో ఉంటుంది. దూతలు వీణలు మీటినప్పుడు, గంభీర జయధ్వనులు వచ్చినప్పుడు, హల్లెలూయా అని పాడినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. నా ప్రియ సహోదరులరా, ఈ దిన వాగ్దానము చాలా విలువైందని ఎందుకనంటే నిత్య రాజ్యంలో మీ కుటుంబ సభ్యులందరూ సమృద్ధిగా చేర్చబడతారు. ఆ దీవెన ప్రభు మీకు ఇచ్చారు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమేన్. నా పేరు సుందర్రావు అండి. వీళ్ళిద్దరు మా అమ్మ మా నాన్న. మాది బాపట్ల జిల్లా పెనుగుద్రుపాడు, ఆంధ్రప్రదేశ్. డిసెంబరు 2022 నుంచి మొన్న జనవరి దాకా మా అమ్మకి యూరిన్ అనేది ఓన్గా రాదు. అదేంటంటే ట్యూబ్ ఉంటేనే యూరిన్ వస్తుంది.
అంటే యూరిన్ బ్యాగ్ పెడితేనే యూరిన్ వచ్చేది, లేకపోతే యూరిన్ రాదు. ఆ ట్యూబ్ పెట్టకపోతే ఏంటంటే పొత్తు కడుపు ఎంత బాగా ఒత్తుకుపోయి బాగా ఇబ్బంది పడతా ఉండేది. చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తిరిగాము మేము, అయినా కూడా యూరిన్ వచ్చేది కాదు. డాక్టర్లు ఏమన్నారంటే ఇంక జీవితాంతం ఇంక ట్యూబ్ వేసుకుని ఉండాల్సిందే అని చెప్పారు. అప్పుడు ఆ టైంలో బాగా బాధపడతా ఉండే టైంలో మా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనా శక్తికి వెళ్ళండి, అక్కడ ఎస్ఆగాయ్ గారు చాలామందికి స్వస్థత పడుతున్నారు అని చెబితే మేము ప్రార్థనా శక్తి చేయడానికి మా అమ్మ మా నాన్న వెళ్ళారు. మాకు విజయవాడ దగ్గర కాబట్టి ఆ 2 చోట్ల వెళ్ళారు. ఒకసారి విజయవాడ వెళ్ళి స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన తర్వాత మొన్న జనవరిలో ఇంకోసారి ట్యూబ్ తీసి చూద్దాం అసలు ఏమో పాస్ వస్తూనే లేవని ఒకసారి చెక్ చేస్తే పాస్ వచ్చేస్తున్నాయి అనమాట. ట్యూబ్ లేకుండానే పాస్ వచ్చేస్తున్నాయి అనమాట. అప్పుడు డాక్టర్ గారు చెక్ చేసి అసలు పాస్ వస్తున్నాయి లేవు, పూర్తిగా వస్తున్నాయి చెక్ చేస్తే లోపల కొంచెం మిగిలి ఉండేమ్మా, మిగతా మొత్తం వస్తున్నాయి అని చెప్పాడు అనమాట. ట్యూబ్ లేకుండా పాస్ వస్తే మళ్ళీ కానుక వేస్తామని మళ్ళీ అనుకున్నారు. ఇప్పుడు కానుక వేస్తున్నాము. దేవుడి సాక్ష్యాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు ఉషారాణి. మేము వేమూరు గ్రామం నుంచి వచ్చి ఉన్నాము. పోయిన సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నేను ఇక్కడికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని మరి ప్రార్థన చేసినటువంటి ఆ కాయల్ని ఇంటికి తీసుకెళ్ళి నేను తిన్నానండి. తిన్నప్పుడు అదే మాసంలో నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు నాకు చక్కటి బిడ్డ ఇచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది గంగిరెడ్డిపాలెం గ్రామం, మార్చవరం మండలం, పల్నాడు జిల్లా. జూలై 9, 2021లో మా ఆయన కరోనా వచ్చి చనిపోయాడు. మా అత్తగారిది జగ్గేపేట ఆల్ట్రాటెక్ సిమెంట్లో మా ఆయన సూపర్వైజర్గా పనిచేసేవాడు. మా ఆయనకి పిఎఫ్, ఇన్సూరెన్స్ అనేవి వస్తాయని నాకు చెప్పారనమాట. అయితే నేను మా ఆయన చనిపోయినప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి, నాకు ఎవరు తెలియదు. అందరూ అన్నారు మా ఆయన చనిపోయి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి కూడా ఆ అమౌంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా మనకెందుకులు అన్నట్టుగా పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పటి వరకు ఆఫ్ చేశారనమాట. నేను సెప్టెంబర్ 28వ తారీఖు ఇక్కడికి ప్రేయర్కి వచ్చానండి. ఆ రోజు అయ్యగారు సముద్ర ప్రవాహం వలె సమాధానముని యుద్ధకు వచ్చునని వాక్యంతో నాతో మాట్లాడారు. ఆ రోజు నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. ఆ 100 రూపాయలు నేను కానుకేసి వెళ్ళాను. ఇక్కడ నుంచి వెళ్ళిన 6 రోజులకే నాకు వాళ్ళు ఫోన్ చేశారు. 4 సంవత్సరాల నుంచి నాకు ఫోన్ చేయని పట్టించుకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన 6 రోజులు ఫోన్ చేసి, అమ్మ చెల్లి మీ ఆయన డబ్బులు శాంక్షన్ అయ్యాయి, మరి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పారు.
దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేశాడని నమ్ముచున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వారం రోజులకే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, 4 సంవత్సరాల నుంచి రాని డబ్బులు కూడా నాకు ఇసాకయ్య గారు మరి వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మొదట ఏంటంటే ఇక్కడికి నేను నా బాబుకు స్కిన్ ప్రాబ్లం వల్ల ఎంతో వేదనతో ఇక్కడికి వచ్చాను. కానీ 1 నెలకే ఇక్కడ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి వాటర్లో వేసి స్నానం చేయించాను. నేను తగ్గిపోయి నార్మల్గా వచ్చిందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. గోరంట్ల మేరీ ప్రియ నగర్. అయితే నేను జనాన్ని తీసుకెళ్తాను, మేస్త్రిని నేను. అయితే 20 సంవత్సరాల నుంచి తీసుకెళ్తుంటే ఏమైంది, ఈ ఆటో డ్రైవర్ మా వెనకిడితే మమ్మల్ని తీసుకొస్తుంటే ఏమైంది, అన్నంత నా 3 దాకా బాగానే ఉన్నాడు. అయితే 3 కానించి ఇంకా గ్యాస్ బాగా పట్టేసి పొట్ట ఉబ్బిపోయి అసలు తడిచిపోయాడు. తడిచిపోతే నేను చచ్చిపోతానమ్మా అన్నాడు. నేనైతే వెనక్కి వచ్చి కూడా ఎస్సాకయ్య గారు నోరు ఉందని నేను బాటిల్లో పోసి తాపిచ్చి గొంతు కాడ కూడా 7 సిలువు గుర్తులేసా. అయితే అప్పుడు వెంటనే నా ప్రాణం వచ్చిందమ్మా అన్నాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. అమీనా, వీరు శ్రీరామ్ నగర్ గుంటూరు నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు.
వీరికి గతంలో ఒకరోజు విపరీతమైన కడుపు నొప్పి వచ్చి చాలా బలహీనపడ్డారు. వాళ్ళ అల్లుడు అయితే చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళి అలా స్ట్రెచ్చర్ మీద తిప్పుతూ ఉంటే కూడా ఎవరు డాక్టర్స్ తీసుకోలేదు, కానీ ఒక ఆయన తీసుకుని అన్నారు కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ స్టోన్స్ కానీ ఉండుండొచ్చు అని వారు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్తుండగా వీరైతే లేదు నేను ఇక్కడ తైలాభిషేకానికి వెళ్తాను కదా, ప్రార్థన నూనె వేసుకుంటాను, దేవుడే స్వస్థతనిస్తాడని తను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థన నూనె తీసుకుని తన నోట్లో వేసుకుని తాగినప్పుడు దేవుడైతే తనకి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిచ్చాడు. ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయింది, స్టోన్స్ పడిపోయినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదన్నా, ఎవరైనా బలహీనంగా ఉన్నారని చెప్పినా తన దగ్గర ఉన్న ప్రార్థనను తీసుకుని వెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటానని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది మాచర్ల మండలం, బైనపాడు. నా కూతురు ఈ అమ్మాయి ఫస్ట్ సారి గర్భఫలం పొందింది. అయితే 5వ నెల అప్పుడు ట్రబుల్ వచ్చి అది ఫెయిల్ అయింది. ఎంతో బాధపడ్డాం. అయితే ఇసాకయ్య గారు మాచర్లో పెట్టారు ప్రార్థన కూటాలు. ఫస్ట్ ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను. రెండోసారి మళ్ళీ తీసుకెళ్ళాను. 2వ నెలలో ఎమ్మటే కన్సీవ్ అయింది. స్కానింగ్ తీసినప్పుడు బాగానే ఉందని చెప్పారు. మేము ఎంతో సంతోషపడ్డాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తెనాలి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి కాలుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి కాళ్ళలో రాడ్లు వేశారు. వేసి అవి మ్యాక్సిమం ఒక 3 ఇయర్స్కి మించి ఆ కాల్లో ఉండకూడదు, తీయించుకోండి తర్వాత అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కానీ వారైతే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల 13 సంవత్సరాలు అలానే ఆ కాల్లో ఉండిపోయినాయి ఆ రాడ్స్. తర్వాత వారు హాస్పిటల్కి వెళ్ళి తీయించుకుందామని హాస్పిటల్స్కి వెళ్ళినా మీరు ఇన్ని రోజులు అయింది కదా అని వారు ఎవరు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. అయిన తర్వాత తను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళే ప్రార్థనను నేను రాసుకుని ఆపరేషన్ జరగాలని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు వారు మళ్ళీ విజయవాడ రైల్వే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు అయితే ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ అనేది చాలా సమయం పడుతుంది, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని వారు చాలా భయపడ్డారు, తట్టుకోలేరు అని కూడా అన్నారు డాక్టర్స్. కానీ దేవుని ప్రార్థన నూనె ప్రభావం వలన వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఎటువంటి బాధ లేకుండా సులువుగా ఆపరేషన్ జరగడానికి, వారు తొందరగా కోలుకోవడానికి దేవుడు సహాయం చేశాడని వారు చెప్తూ ఉన్నారు.
అలానే వారి భర్త కూడా ఐసీలో చాలా బలహీనంతో ఉన్నప్పుడు ప్రార్థనలోనే రాసి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి దేవుడు స్వస్థతనిచ్చారని వారు చెప్తున్నారు. వారి కుమార్తె కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు, కుమారుడికి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు దేవుడైతే తనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈ ప్రార్థనలోనే రాయడం వల్ల అని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.